హర హర మహాదేవ శంభో శంకర. ఈ ప్రయాణం మంచిగా జరగాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ ప్రయాగ్రాజ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో మనమైతే హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి అయితే ప్రయాణిస్తున్నాము. అండ్ మనం ఏమేమి కవర్ చేస్తున్నాం అంటే ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ, ఈ మూడైతే కవర్ చేస్తున్నాము. సో మేము వెళ్ళేది ఈ టెంపో ట్రావెలర్ లోనే వెళ్తున్నాము. ఓం సాయి రామ్ అని ట్రావెలర్ పేరు ఇది. ఈ ట్రావెలింగ్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము, ప్రయాణం మంచిగా జరగాలని. ఇలాంటి ప్రయాణం ఛాన్స్ మళ్ళా రాదు ఎవరికి. సో వచ్చినప్పుడే మనం గ్రాప్ చేసుకోవాలి ఛాన్స్ ని. సో ఎవరికైనా ఛాన్స్ వస్తే మీరు ఎంబటే ఇలాంటి డిసిజన్ అయితే తీసుకోండి. సో మంచి పోయి మంచి రావాలి అన్ని దేవుడికి అయితే మొక్కుకున్నాం మేమైతే. సో చూడండి, కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కూడా గుడిలో అయితే ఇచ్చి మంచిగా మొక్కుకున్నాం, మంచి రావాలని, ప్రయాణం మంచి జరగాలని. శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఇక పూజ కార్యక్రమం అయిపోగానే మేమైతే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. సో మేమైతే నాగ్పూర్ హైవే నుంచి అయితే బయలుదేరినాము. సరేలే అంత మంచి జరుగుతుందని అనుకోగానే ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. మేడ్చల్ దాటినాక ఒక డాబా దగ్గర ఆపంగానే బ్యాటరీ ప్రాబ్లం అనిపించింది డ్రైవర్ కి. సో ఏందని చూడగానే బ్యాటరీ ప్రాబ్లం అంట, అది రీఛార్జ్ అవ్వట్లేదు. సో దానికి 5 hours అయితే టైం వేస్ట్ అయితే అయ్యింది మనకి. సో నైట్ 12:44 కి మాకు ప్రాబ్లం తెలిస్తే మళ్ళీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక అంత మంచిగా ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం అయితే రాలేదు, బ్యాటరీ ప్రాబ్లము అంతా ఫైన్. సో ఇక అందరు రిలాక్స్ అయిపోయారు. సో ఎందుకంటే 5 hours మేము బయట రోడ్ పైన అక్కడ దోమలు కొట్టుకుంటూ ఉండే. సర్లే ట్రిప్ లో చాలా అవుతాయి కానీ లైట్ తీసుకున్నాము. ఇక మంచిగా హైవే ఎక్కి ఇక ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. రాత్రి 7:30కి అయితే బయలుదేరినాము. కాకపోతే మాకు ఒక చిన్న ట్రబుల్ అయితే వచ్చింది. వెనకాల కనిపిస్తుంది కదా మా బండి, అదైతే చాలా ఇబ్బంది అయితే పెట్టింది మాకు. సో అది రిపేర్ చేయడానికే మనకు 5 hours పట్టింది. సో 12:45కి ఆగితే మళ్ళీ ఇప్పుడు 5కి స్టార్ట్ అయినాము మేము. మళ్ళీ ఇప్పుడు 10 అవుతుంది నెక్స్ట్ డే. సో మళ్ళీ పర్మిట్ అని మళ్ళీ ఆపారు. అండ్ ఈ వ్లాగ్లో నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయో అండ్ అక్కడ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పర్మిట్ అయిపోయినాక మేమైతే నెక్స్ట్ స్టాప్ నాగ్పూర్లోనైతే ఆపినాము. సో ఒక పర్సన్ అయితే యాడ్ అవుతున్నాడు. సో అందుకే రిలేటివ్, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ యాడ్ అవుతున్నారని ఆగినాము. సో అతను కూడా ప్రయాగరాజ్కి వస్తా అని చెప్పారు. సో అతన్ని కూడా పికప్ చేసుకోనికి నాగ్పూర్లో అయితే ఆపినాము. సో అతనైతే ముంబై నుంచి ట్రావెల్ చేస్తుండు నాగ్పూర్కి. సో మాతో జాయిన్ అవ్వడానికి. సో ఇక్కడైతే చూస్తారు కదా, దోశ అయితే వేస్తుండు. అయితే టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అరౌండ్ 2 అవుతుంది. సో ఇప్పుడు మేము ఇక ఏమైనా తిందామని అనుకుంటే ఇక దోశ చూడంగానే తినబుద్ధి అవ్వలేదు. సో అయితే మిసల్ పావ్, వడాపావ్, ఈ దాబేలి మహారాష్ట్ర ఫుడ్. సో అందుకే ఇది బాగుంటది కదా అని మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేస్తే ఇది అందరికి పార్సల్ పట్టుకొచ్చారు. సో అందరూ మంచిగా తిన్నారు. టేస్ట్ అయితే అంత నార్మల్ గానే ఉంది, ఎందుకంటే ముంబై మహారాష్ట్రలో అయితే జబర్దస్త్ ఉంటది. ఇది నాగ్పూర్ కాబట్టి కొంచెం అట్లిట్లుంది. అయితే ఈ గ్యాప్ లో నేను చెప్పిన కదా ఒక అతను యాడ్ అవుతున్నాడని. సో అతను అయితే వచ్చేసిండు. సో మేమైతే బయలుదేరి మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఆగి ఇగో ఇట్లా ఈ విధంగా మేము పొయ్యి, స్టవ్, గ్యాస్ సిలిండరు ఇవన్నీ తీసుకుపోయి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకొని మంచిగా అయితే తిన్నాం. అంటే మేము ముందే ప్లాన్ చేసుకున్నాము, మొత్తం పప్పులు, ఉప్పులు అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నాం డిమార్ట్కి పోయి. అండ్ రైస్ బ్యాగ్, రేషన్ కి సంబంధించిన ఏమేమి కావాలో, వంటకి సంబంధించిన అన్ని మేమైతే ప్రిపేర్ చేసుకొని ఒక సెటప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళా ఫుడ్ కి మనకి ఇబ్బంది అవ్వద్దు. టోటల్ గా మేము వచ్చేసి 10 members అయితే వెళ్ళినాము. ఇది వచ్చేసి 12-seater బండి ఇది. అయితే మా ప్రయాణం వచ్చేసి మొత్తం 3 places అయితే విజిట్ చేయాలి. అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ, ఈ 3 places అయితే కవర్ చేయాలి. సో మా ట్రిప్ డేస్ వచ్చేసి 5 days టోటల్. అయితే నేను ఈ వీడియో పార్ట్స్ గా పెడతా, ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది కదా. సో అందుకే నేను ఫస్ట్ ప్రయాగ్రాజ్ పెడతా, దాని తర్వాత కాశీ పెడతా, దాని తర్వాత అయోధ్య పెడతా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ గురించి. ఎందుకంటే నేను వెళ్ళినా కదా, మేము చేసిన ఫాల్ట్స్, డిఫాల్ట్స్ ఇవి మీరు చేయొద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ అందరికి యూజ్ పడుతుందని. అయితే మేము 10 మంది ఉన్నాం కదా, 10 మందికి పర్ హెడ్ వచ్చేసి మనకి
14,000 అయితే పడింది ఎగ్జాక్ట్గా. ఇక అన్నీ మొత్తం ఫుడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అన్నీ టికెట్స్ అన్నీ ఇక ఓవరాల్గా. సో ఈవినింగ్ అయితే అవుతుంది చూడండి. సో బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తారు కదా. సో ఇక్కడైతే ఆపుకొని మేమైతే కొంచెం లంచ్ డిన్నర్ అయితే చేసేసినాము. మళ్ళీ ఇక డైరెక్ట్ ప్రయాగ్రాజ్లోనే మేము ఆపుతాం ఇక, ఎందుకంటే మాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకు బంద్ చేస్తున్నావు? అయితే లేదు, సౌండ్ వస్తుందేమో. సో అయితే ఈ విధంగా అయితే మేమైతే సెట్ చేసుకున్నాము. సిలిండరు, గ్యాస్ పొయ్యి, బగోనలు అన్నీ అయితే పెట్టుకున్నాం చూడండి. మహారాష్ట్ర బార్డర్ దగ్గర అయితే ఆగి మనం అయితే తిన్నాం కదా. ఆ తర్వాత కాఫీ పెట్టుకొని తాగి ఇక మా ప్రయాణం అయితే మళ్ళీ ముందుకు సాగినాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ లేట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. మాకు డే చాలా ఇంపార్టెంట్ డేస్. మళ్ళీ తర్వాత ఆఫీసెస్ ఉంటాయి. సో అందరికి 10 మెంబర్స్కి అందరు వర్కింగ్. సో అందుకే జల్దీ అయితే మేమైతే కంప్లీట్ చేసుకొని బయలుదేరినాము. ఇంకో మెయిన్ విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, మేమైతే 2 డ్రైవర్లను అయితే హైర్ చేసుకున్నాము, అంటే పెట్టించుకున్నాము. నార్మల్గా అయితే ఒక్కటే డ్రైవర్ అయితే వస్తారు కదా. సో మేమైతే మాకు జల్దీ స్పీడ్ అయిపోవాలని 2 డ్రైవర్లను అయితే పెట్టుకున్నాము. ఇంకొక ఆయన 8 అవర్స్, ఇంకొక ఆయన 8 అవర్స్ అని షిఫ్ట్ వైజ్గా చేసుకుంటారు కదా, అంటే జల్దీ అయిపోతాయి కదా అని మేము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. మేము బయలుదేరిన డేట్ వచ్చేసి 31st ఫ్రైడే ఈవినింగ్ 7:30కి అరౌండ్ బయలుదేరినాము. 12:30కి ఆ టైంకి మాకు ఆ ట్రబుల్ ఇచ్చిందని చెప్పాను కదా. సో ఆడ 5 అవర్స్ వేస్ట్ అయిపోయింది. ఇక 5 అవర్స్ అంటే ఇంకా 12:45 అంటే ఇంకా అరౌండ్ 1 వేసుకోండి. మేము మళ్ళీ 5 o'clockకి January 1st 5 o'clock అయితే బయలుదేరినాము. బయలుదేరిన తర్వాత మళ్ళీ నాగ్పూర్లో ఆగి, నాగ్పూర్లో మళ్ళీ అతన్ని ఎక్కించుకొని మళ్ళీ తర్వాత ఈవినింగ్ తిన్నాం కదా. January 1 అయితే అయిపోయింది. ఇది January 2nd ఈ వీడియో తీస్తున్నప్పుడు. January 2nd మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇది. మేము ఉత్తరప్రదేశ్లోనైతే ఎంటర్ అయినాము. సో ప్రయాగ్రాజ్ సంఘం అయితే మాకైతే 50 kilometers దూరం అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఒక్కసారి ఆ విలేజ్ వైబ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ ఆవులు మంచిగా కురుస్తుంది అండ్ ఫాగీ మస్తు అయితే ఉంది. నాకైతే మస్తు అనిపించింది ఈ వ్యూ చూడంగానే. అండ్ చాలా చలి అయితే పెడుతుంది. వచ్చేటప్పుడు అయితే సలికోట్లు అయితే పెట్టుకోండి. సో ఇంకా 50 kilometers టు గో ప్రయాగ్రాజ్కి. సో అయితే మధ్యలో అయితే ఆగినాము. సో సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది చూడండి. సో చాయ్ అయితే తాగుతున్నాము. ఇక్కడ ఆగి కొంచెం వాష్రూమ్స్ ఇవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని మా ప్లాన్. ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉందంట, చాలా రద్దీగా ఉందంట, చాలా పబ్లిక్. సో అందుకే ఇక్కడ ఆగి కొంచెం ఈ డాబా దగ్గర ఆగినాము. సో ఫాగ్ చూడండి ఎంతగానో ఉందో. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటే. సో ముఖం అయితే మొత్తం మాడిపోయింది. ఇక డాబా దగ్గర కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అవన్నీ, ఇక అన్ని వాష్రూమ్స్ ఫ్రెష్ అప్ ఇంకా అక్కడనే చేసేసుకున్నాము. ప్రతి డాబా దగ్గర ఆపంగానే ఎవరన్నా అడిగితే వాళ్ళు అలౌ చేస్తారు, ఎవరు కాదన్నారు. మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఎవరు అబ్జెక్షన్ అయితే చేయరు అక్కడ డాబాస్ దగ్గర. సో మనమైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అయితే మేము ఫ్రెష్ అప్ అయ్యి ప్రయాగ్రాజ్కి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మేము దగ్గరకి అయితే వచ్చేస్తున్నాము. అయితే గతంలో మనము టీవీలలో, ఇంటర్నెట్లలో, ఇన్స్టాగ్రామ్లో చూసినాం కదా, చాలా పబ్లిక్ ఉంది అండ్ 15-20 kilometers ట్రాఫిక్ అయితే స్టే ఉందని. సో అదంతా ఫేక్, ఎందుకంటే ఆ టైంలో అట్లా ఉండేమో అని. ప్రతిసారి అయితే అట్లా ఉండదు కదా. సో మాకైతే అసలు ఎలాంటి ట్రాఫిక్ అయితే తలగలేదు. సో డైరెక్ట్ మేమైతే పార్కింగ్లోనైతే పెట్టేసినాం వెహికల్ అయితే. సో కాకపోతే జనాలు అయితే ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ వరకు అయితే అలౌ చేస్తారు పోలీసు వాళ్ళు వెహికల్స్. దాని తర్వాత అయితే అక్కడ ఆటోస్ పట్టుకొని మనమైతే సంఘంకి అయితే పోవాలి. ఇక పార్కింగ్ అయితే చూడండి ఎట్లుందో. అన్ని వెహికల్స్ అయితే పార్క్ అయితే ఇక్కడనే చేయాలి. ఎంత పెద్ద వెహికల్స్ అయినా, బస్సెస్ అయినా, కార్స్ అయినా,
మన టెంపో ట్రావెలర్స్ అయినా అన్ని ఇక్కడనే పార్క్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు అయితే అలౌ చేయరు ఎలాంటి వెహికల్స్ ని అయితే, ఓన్లీ విఐపి వెహికల్స్ ని అలౌ చేస్తారు. సో ఎలాంటి నార్మల్ పర్సన్స్ వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఈ పార్కింగ్ కి త్రివేణి సంగం కి ఒక 10 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే వెహికల్స్ అన్ని 10 కిలోమీటర్స్ బిఫోరే మనకి పోలీస్ వాళ్ళు అయితే ఆఫ్ చేస్తారు. ఎందుకంటే చాలా పబ్లిక్ క్రౌడ్ ఇదంతా ఉంది కదా, సో అందుకనే. అయితే ఆ పార్కింగ్ నుంచి ఆటోస్ ఉంటాయి, వాళ్ళ ప్రైవేట్ ఆటోస్. సో అక్కడి నుంచి మనకి 8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ 2 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఎవరైనా నడవాల్సిందే. సో ఇక చూస్తున్నారు కదా, వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు చెప్పారు మనకి. ఇన్స్టాగ్రామ్లో టీవీలలో చూసినాం కదా, చాలా ప్లేసులు చాలా రద్దీ ఉందని. సో అట్లయితే ఏం లేదు. సో మొత్తం పబ్లిక్ అయితే ఫ్రీ అయిపోయారు. సో చూస్తారు కదా, చాలా మంది అయితే ఇక్కడ నుంచి సంగం ఘాట్కి అయితే పోతారు. సో చూస్తారు కదా, వెనకాల కూడా చూడండి చాలా మంది అయితే వస్తారు. సో పబ్లిక్ అయితే చాలా మంది అయితే తగ్గిరు. ఇక స్నానం చేయడానికి మేమైతే బయలుదేరినాము. మాకు కావాల్సిన వస్తువులు బట్టలు అవన్నీ క్యారీ చేసుకొని ఆటోకి అయితే వెళ్తున్నాము. సో ఆటోలో అయితే ట్రావెల్ చేయాలి కదా. సో టవాల్స్ మేము పంచలు అవన్నీ తెచ్చుకున్నాం కదా. సో అవన్నీ అయితే తీసుకొని ఆటోలో పెట్టుకొని 10 కిలోమీటర్స్ అయితే పోవాలి. సో 10 కిలోమీటర్స్ కాదు, 8 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అయితే మనం ఖచ్చితంగా నడవాలి. అయితే ఈ ఆటో వాళ్ళు అయితే మనకి పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఎందుకంటే 8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి కదా. సో పార్కింగ్ నుంచి ప్రయాగ్రాజ్ సంగంకి అయితే ఆటో వాళ్ళకైతే చాలా బార్గెన్ చేయాలి. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిది మీకే. అయితే మేము 10 మెంబర్స్ ఉన్నాము. సో మాకైతే కొంచెం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిండు. అయితే మాకైతే 8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ దింపేసిండు సంగం దగ్గర. సో మేమైతే మళ్ళీ 2 కిలోమీటర్స్ అయితే లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళినాము. అయితే చూస్తారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. సో కొందరు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, చూడండి రోడ్ల పైన అయితే. సో వీళ్ళందరూ స్నానాలు చేయడానికే వెళ్తారు. సో ఇందాక చూసినారు కదా రైల్వే స్టేషను. సో మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఇక్కడే ప్రయాగ్రాజ్ సంగం దగ్గర అయితే దిగుతాము. ఇక మేమైతే ఆటో దిగేసి నడుచుకుంటా మళ్ళీ 2 కిలోమీటర్స్ చెప్పిన కదా, 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలని. సో చూడండి, ఇది 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇది. సో మనకు చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. ఏదంటే అది మీకు కావాల్సినది మీకు ఆకలి అయితే తినొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే స్నానం చేసేటప్పుడు అయితే అసలు ఫుడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం భక్తిగా పోతున్నాం కదా. ఇది వచ్చేసి మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది. సో చాలా పవిత్రంగా ఉండాలి. సో ఇక్కడ చూస్తారు కదా, మనం వెళ్ళే దారిలోనే మనకు మా గంగా యమున సరస్వతి అని ఒక టెంపుల్ అయితే ఉంది కదా. సో చూడండి, అంటే చాలా రకాల ఎంట్రీస్ అయితే ఉన్నాయి ఈ సంఘంకి అయితే. సో మేము వెళ్ళిన ఎంట్రీ ఇది. సో చూడండి, ఎట్టకేలకు మనకు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ప్రాంతం అయితే వచ్చేసింది. అయితే ఎన్ని రోజులు మనమైతే టీవీలలో, ఫోన్స్లలో, మన వీడియోస్లలో చూసినాం కదా ప్రయాగ్రాజ్ సంఘము ఇదంతా. ప్రజెంట్గా అయితే నేనైతే మహాకుంభమేళ 2025లో వచ్చిన అనేది చాలా అదృష్టం. అది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళలో మనం కూడా భాగస్వామ్యం అయినాం కదా. సో అందుకే చాలా అదృష్టంగా ఉండాలి. చాలా అదృష్టం ఉంటేనే ఈ కుంభమేళాలకైతే మనం అటెండ్ అవుతాము. సో మనకి ఎక్కడో ఒక దగ్గర రాసి పెట్టిందని నేనైతే గర్విస్తున్నా నా గురించి. సో అక్కడ ఎంటర్ అయిన అప్పటి నుంచి మనకైతే అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చూడలేని ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయినా. సో చూడండి, పబ్లిక్ చూడండి ఇంతమంది ఉన్నారు. సో పైన చూడండి హెలికాప్టర్ వ్యూ కూడా ఉంది. మనకి పర్ హెడ్ వచ్చేసి 1350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. సో హెలికాప్టర్లో అంటే మొత్తం త్రివేణి సంఘం మొత్తం ఇవన్నీ చూపిస్తారు. సో ఆ రైడ్ వచ్చేసి 2 మినిట్సే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రివేణి సంఘం మొత్తం ఏరియల్ వ్యూ అయితే చూడొచ్చు హెలికాప్టర్ ఫెసిలిటీస్ తోటి. సో గవర్నమెంట్ వాళ్ళు అయితే, యూపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సపరేట్ బుకింగ్ అయితే ఉంటుంది. సో అది గో త్రూ చేయండి, ఆన్లైన్లో కూడా ఉంటుంది. అయితే మాకు ఒకటే అర్థం కాలేదు ఏంటంటే, ఇంకా మేము పోతున్న కొద్దిగా వస్తూనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే సెక్టార్ వైజ్గా చాలా డివైడ్ చేసారు. ఇది మనకి ఎట్లా అంటే సెక్టార్ వైజ్గా మనకు ఒక సిటీ కట్టారు, పెద్ద సిటీ. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి.
అంటే మనకి ఎవరికి కన్ఫ్యూజ్ కాకుండా పోతున్న దారిలో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేషన్స్ అయితే మనకి షో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బోర్డ్స్ అవన్నీ పెడుతుంటారు. ఎందుకంటే ఇంతమంది ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి క్లియర్గా మనకి పెడతారు బోర్డ్స్. ఎక్కడ వేస్, రోడ్ మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే తప్పిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ టెంపరీ రోడ్స్ కూడా వేసారు. సో చూస్తారు కదా కింద. సో ఇదంతా రివర్ పోయే ప్లేస్. సో చాలా దుమ్ము ధూళి ఇవన్నీ లేస్తుంది కదా అని సో టెంపరీ రోడ్ అయితే వేసారు. సో చూస్తారు కదా హెలికాప్టరు నిమిషంకి మా పైకి పోతూనే ఉంది. ఎందుకంటే చాలా మంది రష్ ఉన్నారు కదా. సో అందుకే. సో ఇక్కడ వాటర్ బాటిల్ సంగతి వచ్చేసి ఏంటంటే ఈచ్ వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. సో బార్గెన్ చేస్తే 50 రూపీస్కి వస్తారు. అయితే బార్గెన్ చేయంగా అయితే 50 రూపీస్ అయితే ఫైనల్ చేసి మాకైతే 13 మెంబర్స్ ఉన్నాం. మేము తీసేసుకున్నాం 13 మెంబర్స్. ఈ హెలికాప్టర్స్ అయితే నిమిషం కాదు, ఇంకా సెకండ్స్కి కూడా వస్తున్నాయి. అంత రష్ అయితే ఉంది ఇక్కడ. కాకపోతే చాలా మెయింటెనెన్స్ అయితే సూపర్బ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు. సో చాలా నీట్గా అయితే ప్రశాంతంగా అయితే జరుగుతుంది కుంభమేళ ప్రజెంట్. సో మేము వచ్చేసినాము ఎప్పుడంటే డేటు February 2nd అయితే మేము అక్కడ రీచ్ అయిపోయినాము. జై గురు. సో ఇక్కడ లేడీస్కి అయితే చాలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేసిరు. సో చూడండి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి స్నానం చేసిన తర్వాత లేడీస్కి ప్రాబ్లం అవుతుంది కదా. సో లేడీస్ గురించి సపరేట్గా కొన్ని టెంపరీ రూమ్స్ అయితే ప్రిపేర్ చేసిర్రు. సో చూస్తారు కదా ఇలాంటి అరేంజ్మెంట్స్ అయితే చేసిర్రు. సో చూడండి గడ్డి కూడా వేసి చాలా బాగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో నాకైతే మస్తు నచ్చింది ఈ అరేంజ్మెంట్స్, ఈ గడ్డి ఇవన్నీ చూడంగానే. అయితే అప్పటి నుంచి మేము ఏడికి నడుచుకుంటూ పోతున్నామంటే మేము ఎట్లా అంటే బోట్స్ అవైలబుల్ ఉంటాయి చూడు, అక్కడ బోట్ తీసుకొని త్రివేణి సంగంకి అయితే వెళ్ళాలి. అయితే మేమందరం ఫస్ట్ టైం కదా పోతున్నాము, అందుకే ఇక వెతుక్కుంటా అందరినీ అడుక్కుంటూ పోతున్నాము ఎక్కడుందని. అయితే వాళ్ళైతే ఇండికేషన్స్ ఇస్తారు. సో ఆ ప్రకారంగా అయితే మేము బ్రిడ్జెస్ కిందికి పైనుంచి అయితే పోతున్నాం. మాకైతే నవ్వొచ్చింది ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోతుంటే. అయితే స్నానం చేస్తున్నామని మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఎండనైతే చంపుతుంది పైనుంచి ఎండ. అండ్ కిందనైతే శాండ్ ఉంది, మొత్తము ఎడారిలాగా శాండ్. అయితే మాకు నడవనీకి అవ్వట్లేదు. అయినా కూడా స్నానం చేయాలని తపనతోటి మేమైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ వచ్చేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేసిరు. మనకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ అండ్ యూరిన్కి సపరేట్, వాష్రూమ్కి సపరేట్గా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా అయితే చేసిరు. అండ్ కాకపోతే ఏంటంటే మన పబ్లికే ఆ వాష్రూమ్స్ని ఖరాబ్ చేస్తారు, వాటర్ పోయకుండా ఇదంతా క్లీన్గా ఉంచకుండా. ఆ ఎండల కిందపడి మీదపడి ఎట్టకేళ్ళకైతే వచ్చేసినాము. ఇక ఘాట్ దగ్గరకు రాగానే ఇక మాకైతే బోట్స్ పాయింట్ అయితే కనబడింది. బోట్స్ అన్నీ ఇక బోటింగ్ పాయింట్ అయితే కనబడింది. బోటింగ్ పాయింట్ దగ్గరకు పోయి ఇక అక్కడి నుంచి మేమైతే 10 మెంబర్స్ ఉన్నాం కదా, 10 మెంబర్స్కి బోట్స్ అనేది మాట్లాడుకొని పర్ హెడ్ వాళ్ళు ఎంత తీసుకురంటే మాకు 500 తీసుకురు స్పీడ్ బోట్స్కి. అండ్ నార్మల్ బోట్ కూడా ఉంది, వాళ్ళు చేతితోటి హ్యాండిల్ చేస్తారు చూడు, అది కూడా ఉంది. ఆ బోట్కి అయితే మాకు 400 అయితే ఛార్జ్ చేసారు. సో ఇప్పుడు మేమైతే మాట్లాడుకొని ఇంకా మేము ఈ ఘాట్ దగ్గర నుంచి సంగంకి అయితే పోయినాము, అంటే త్రివేణి సంగము, అంటే గంగా యమున సరస్వతి 3 కలయికలు జరిగే సంగంకి అయితే పోయినాము ఆ ప్లేస్కి. ఎందుకంటే అక్కడికి పోయే కదా మనం స్నానం అయితే చేయాలి. ఇంత దూరం వచ్చినందుకు ఆ 3 కలయికలు జరిగే నదిల దగ్గర అయితే మనం పోయి స్నానం అయితే చేయాలి. సో అక్కడికైతే పోయి స్నానం అయితే చేసినాము. సో బోట్లో అయితే పోయినాము. బోట్లో వీళ్ళు చూస్తారు కదా, బోట్లో అయితే కూర్చోబెట్టి తీసుకుపోతారు. సో బోట్లో పోయేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసినాను. ఎందుకంటే ఆ నది పైన నేను ఫస్ట్ టైం బోట్లో పోవడము. సో మస్తు అనిపించింది నాకైతే, చాలా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో మంచిగా ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా మంచిగా అయితే ట్రావెల్ అయితే చేసిన ఇక్కడి నుంచి అక్కడికి. అండ్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదైతే అక్బర్ కోట అంట.
ఆ బోట్ వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం స్కామింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే స్కామింగ్ చాలా జరుగుతుంది అక్కడ. డబ్బులు అయితే ఎక్కువగా గుంజుతారు వాళ్ళు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి, మంచిగా బేరం ఆడాలి అండ్ కరెక్ట్గా మాట్లాడాలి వాళ్ళతోటి. సో అట్లయితేనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పోతుంది వాళ్ళకి. సో ఇప్పుడే మేము సంఘంలో అయితే స్నానం అయితే చేసాం. చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అది మాటల్లో చెప్పలేని అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీ అందరూ కూడా రండి, సంఘంకి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని స్నానం అయితే వేయండి త్రివేణి సంఘంలో. సో చూడండి ఎంతమంది అయితే చేస్తారో. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మంచిగా భక్తులు అయితే సంఘంలో అయితే స్నానం అయితే చేస్తారు. సో మేము వచ్చిన డేట్ అయితే ఇవాళ 2కి వచ్చినాం, ఫిబ్రవరి 2కి. సో ఫుల్ రష్ అయితే మొత్తం తగ్గిపోయింది రష్ అయితే. సో చూస్తున్నారు కదా, మొన్న వీడియోలో ఇంటర్నెట్లో అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో చూసినాం కదా, అంత అయితే అస్సలు లేదు. సో చూడండి. సో ఇది వచ్చి విఐపి ఘాట్. సో బోట్లో మేము విఐపి ఘాట్ నుంచి సంఘంకి అయితే వచ్చినాం, త్రివేణి సంఘంకి. సో బోట్లో మనకి 500 ఛార్జ్ చేసిండు బోట్లో. సో మీ అందరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది ఇలాంటి మహాకుంభమేళా. సో మీ అందరు కూడా ఇది ఫిబ్రవరి 26 వరకే ఉంటుంది. సో మీ అందరికి చెప్తున్నది ఏంటంటే 26 వరకు ఎంత వీలైతే అంత రండి, మీరు వచ్చేలా ప్రయత్నించండి, ఎట్లయితే అట్లా వచ్చేసేయండి. సో స్నానం చేసిన తర్వాతనైతే మళ్ళీ అదే బోట్లోనైతే మనకు రివర్స్గా తీసుకుపోతారు వాళ్ళు. ఎక్కడ పికప్ చేసుకోరో మళ్ళీ అక్కడనే డ్రాప్ చేస్తారు. సో స్నానం అయితే జబర్దస్త్ జరిగింది అండ్ చాలా కోరికలు అయితే కోరుకున్నా నేను. 2025 న్యూ ఇయర్ కదా, సో ఇప్పటి నుంచి మంచి జరగాలి అని కోరుకుంటున్నా. అండ్ చాలా కోరికలు అయితే కోరుకొని నేనైతే ఒక డిప్ అయితే తీసుకున్నా మనసులో, ఒక బలమైన కోరిక కోరుకొని. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో వాటర్ అయితే చాలా కూల్గా ఉండే. సో ఎనీవే మస్తు అనిపించింది నాకైతే. సో మీరు కూడా రావాలని కోరుకుంటున్నా. ఎవరైతే రానోళ్ళు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి అబ్బా. మళ్ళా ఇలాంటి కుంభమేళాను అయితే అసలు రాదు మళ్ళీ 144 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో మీకు వీలైతే వెళ్ళండి, వీలు అవ్వకపోయినా కూడా కొంచెం వీలు చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే మస్తు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో నేను క్లారిఫై చేస్తాను. అండ్ స్నానం చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ తినాలి కదా అని, సో అక్కడ రివర్స్ వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే కొంచెం తిన్నాము. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్ మళ్ళా. అండ్ నేను పార్ట్ 2 వీడియో పెడతా కంటిన్యూయేషన్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు కాశీ కవర్ అవుతుంది. సో ఉంటా గైస్, నమస్తే, స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.